నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ చేసిందేమీ లేదు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపణ. హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం. ఇంటింటా తిరిగి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విన్నపం. కరీంనగర్ కాంగ్రెస్ కు రాజీనామాలు షురు. జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అజీం పదవికి రాజీనామా వెలిచాలపై విమర్శల దుమారం. గెలుపోటములను సహజంగా తీసుకోవాలని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో ఒల్లాల నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఒల్లాల చందుగౌడ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను చేపట్టారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు విన్నర్, రన్నర్ కప్పులతో పాటు నగదు బహుమతులను వారికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా మ్యాచ్ నిర్వహించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గెలుపోటములను సహజంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ యేసు రవీంద్ర రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మహేష్, మాజీ ఎంపీటీసీ కమలా మోహనర్, బావుపేట ఉప సర్పంచ్ బూసా కరుణాకర్, కాజీపూర్ ఉప సర్పంచ్ పంజాల రమేష్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సురేష్ శేఖర్, టోర్నమెంట్ నిర్వాహకులు ఒల్లాల నాగరాజ్ గౌడ్, నాయకులు తిరుపతి సుధాకర్, జొన్నల మహేందర్, దొగ్గిలి నరేష్, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కట్టా రాంపూర్లో గల 10వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు చేసిన అభివృద్ధి శూన్యమని, ఈ 2 ఏళ్ల పాలనలో కరీంనగర్కు ₹2 కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకురాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్, ఉమాపతి నాయకులు కర్రా సూర్యశేఖర్, పొన్నం రాజు, 10వ డివిజన్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ భవన్లు పాల్గొన్నారు. సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీసే ప్రయత్నం చేసినా ఇంకా కంప్లీట్ చేద్దామంటే మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి. 2 సంవత్సరాలు కేంద్ర మంత్రి రూపాయలు రాష్ట్ర మంత్రి చూసినప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అంటున్నా. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, రేపు అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. మా ఆడబిడ్డలు ఒకటి ఆలోచిస్తా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా తల్లి? ఈయనేమన్నాడు కాంగ్రెస్, ₹1,00,000 ఇస్తారే నేను తులం బంగారం ఇస్తానండి. ఇచ్చిండా తల్లి వరకు తులంగా బంగారం? తులం బంగారం ఇస్తే గిట్టే కాంగ్రెస్ కోటేది, తులం బంగారం ఏ రోజులు ఉంటే గిట్టే మా కోటేది. నేను అడిగిన ఎందుకు ఎత్తారంటే బంగారం దొరుకుతలేడు షాపులలో. బంగారం దొరకదావా? ఇయ్యే చేత కాదు. మా అబ్బాకి చెప్పిండు ₹2,500 ఇస్తా అన్నాడు, మా బిడ్డకు స్కూటీ ఇస్తా అన్నాడు. 1 2 అన్ని మాయమాటలు చెప్పిండు. ఆఖరికి అడుగుతుందంటే నీ మెడల పేగులెత్తా అంటాడు, తొండలెత్తా అంటాడు. ఈ దానమ్మ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అత్తాది మన ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా? అన్ని అభివృద్ధి ఆగిపోయింది, రివర్ ఫండ్ ఆపేసిండ్రు, అన్ని ఆపేలు కాకపోలేదు. ఇక భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ జీవితంలో ఇక్కడ మళ్ళా ప్రభుత్వం రాదు. మళ్ళీ ఎవరెత్తారు? మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంగా వస్తే నేను మంచి హోదాలు ఉంటా, మా కార్పొరేటర్ గెలిపిస్తే విధంగా అద్భుతంగా మీ ముందు పనిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అద్భుతంగా మేము పనిచేస్తాం. నేను చేసిన పనితీరు కనబడుతుంది, నేను చేసిన పనితీరు చూడండి మీరు. భగత్ సింగ్ స్టాచ్యూ నుంచి ఒక్కసారి పెద్దమ్మ టెంపుల్ రోడ్ ఎట్లుండేది, ఎట్లా చేసినాం? ఎవరైనా తెచ్చినారో పైసలు 40-50 సంవత్సరాల్లో? కట్టారంపూర్ రోడ్డు మీ కరీంనగర్లో ఏ రోడ్డు చూడండి, నేనే కూర్చొని అద్భుతంగా చేసుకొని మట్టి రోడ్డు లేకుండా చేసిన. ఆ రోజు కూడా చాలా మంది అడిగిరు, ఈ గణేష్ నగర్ రోడ్డు పెద్ద మోరింది ఏం చేద్దామన్నాడు. మోరిని మ్యాన్ చేసిన. ఉన్నది మోరి లేదు, ఉన్నదా తల్లి? అద్భుతంగా ఎంత పెద్ద రోడ్లు అయిపోయినాయి. 1 కాదు 2 కాదు, ఈ తెలంగాణలోనే అద్భుతంగా ఈ రోడ్లను తీసుకొచ్చిన. నేను కష్టపడ్డా, అందుకే నాకు 4 సార్లు మీరు గెలిపించారు. అందుకే మీ ప్రజల రుణం తీర్చుకోవాలని ప్రయత్నంతో 24 గంటలు కష్టపడ్డా నేను. ఈరోజు మెయిన్ రోడ్డు కానీ ఆడబిడ్డలారా ఆలోచించుకోరు.
2 సంవత్సరాలు లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా మళ్ళీ 3 సంవత్సరాలు తెచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు పనిచేసే బిడ్డలు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వాసులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలు. కాబట్టి మా భావన సతీష్ మంచి కష్టపడతాడు, ఎవరి దగ్గర రూపాయి చేయి దాచేటోడు కాదు. మీరందరూ సపోర్టుతోటి ఆశీర్వదించాలి మా సోదరుని. ఇది మా రవణ మొన్ననే అన్యాయం జరిగింది, ఈసారి న్యాయం చేయండి, ఈసారి న్యాయం చేయండి. గెలిపించరాయను ఉన్నారు, కనబడతాడా లేదు. కాబట్టి సోదర సోదరిమణులారా, మీ ఇంటి బిడ్డగా, మీ కడుపులో ఒక బిడ్డగా, మీ ఇంట్లో ఒక సోదరుడిగా వీళ్ళిద్దరూ పనిచేస్తారు, అది మా గ్యారంటీ. గంగులకు ఉన్న వ్యక్తి 24 గంటలు ఈ కరీంనగర్ నగర కోసే పనిచేస్తాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, తెలంగాణకు ఆశీర్వదించి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నగరంలోని 56వ డివిజన్లోని రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్తో కలిసి పార్టీ డివిజన్ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి డివిజన్ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి శాలువలతో సత్కరించారు. అనంతరం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనికి ప్రజలను మోసానికి గురిచేసిందని వారు ఆరోపించారు. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కారు గుర్తుపై ఓటేసి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అభ్యర్థి తాటిపల్లి శ్రీవాణి సుభాష్లతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్, నాయకులు చిద్రా సురేష్, పల్లెర వేణు, ముత్యాల రమేష్, నగునూరి రాజేందర్, రామిడి శ్రీధర్, ఏవి మల్లికార్జున, పెద్ది విద్యాసాగర్, పడకండి శ్రీనివాస్, తొడుపునూరి హరి, మారుతి, రామకృష్ణ, విశ్వపతి, బొల్లం శ్రీనివాస్, వేణు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నేను 2023 డిసెంబర్ నాడు ఎన్నికలైంది, మా ప్రభుత్వం అయింది. అప్పుడు నడిచిన మిల్లర్ అంటే ఇప్పుడు నడవలేదు. మళ్ళీ సిమెంట్ బస్తా కలిపారు, సిమెంట్ బస్తా కలిపారు. అప్పటి ఇప్పుడు నువ్వు దగ్గర బాబు, నేను తెచ్చిన పైసలు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అయ్యన్నా. గణేష్ టెంపుల్ ఆపేసింది, కృష్ణుడి టెంపుల్ సదాయించింది, కేబుల్ మీద లైట్లు ఎరుగుతారు వచ్చింది. లైట్లు 2 సంవత్సరాలు అయిపోయింది. మంత్రి బండి సంజయ్ గారు, నేను 100 సార్లు ఛాలెంజ్ చేశాను. నేను ఏమేమి తెచ్చినో ప్రూఫ్ ఇస్తా, 1650 కోట్ల రూపాయలు ప్రూఫ్ పెడతా. 2 సంవత్సరాలే బండి సంజయ్ 2 రూపాయలు తెస్తే నేను ఓటే అడగని చెప్తున్నాను. 2 రూపాయలు ఎక్కువ వద్దు, 2 రూపాయలు తెమ్మని చెప్పి. కేంద్ర మంత్రి కదా, మరి తెస్తే ప్రూఫ్ చేయి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం అదట్లే. కేంద్ర ప్రభుత్వం అంటే నేనేమన్నా మంత్రులు అయిన తర్వాత కరీంనగర్ అభివృద్ధి పోతుందా, ఎక్కువ పోతుందా? నేను ఇట్లా అనిపించిన మళ్ళీ నేను దయచేసి చెప్తున్నా, వీళ్ళతో కాదు, వీళ్ళతో చేత కాదు. నేను సంకల్పమైన తిరిగి పట్టుకొచ్చుకున్నా, వీళ్ళతో కాదు. ఒకటి మళ్ళీ నేనే తీసుకురావాలి, నేనే డెవలప్ చేయాలి, నేను ఒకటి చెప్తారని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాడు అన్నాడా? కేసీఆర్ ఇచ్చిండా? ఈయనేమన్నాడు? తులం బంగారం ఇస్తాడు. ఇచ్చినాడావా? తులం బంగారం ఏంటంటే అది ఆ షాపులో దొక్కులేదు బంగారం అంటే అనుమతి. లాస్ట్ తులం బంగారం లేదు, గ్యాస్ సబ్సిడీ లేదు, తర్వాత 2,500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, అంతా మేనేజ్ చేసిండు. రేవంత్ రెడ్డి కోట్లు ఎత్తారా? ఇక బీజేపీ అంటావా కరీంనగర్ నిజంగా గిలగిలా ఉంటుంది. జీవితంలో మరి ప్రభుత్వం ఏర్పడదు, మన ప్రభుత్వం నేను ఏర్పాటు చేయాలి కదా. 43వ డివిజన్కు చెందిన మహమ్మద్ హాదీతో పాటు 50 మంది అనుచరులు ఎమ్మెల్యే నివాసంలో గంగుల కమలాకర్ కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ హాదీ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసేది కూడా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరే అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మహమ్మద్ హాదీ, మాజీ కోఆప్షన్ సభ్యులు అంజాద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, మైనార్టీ నగర యువత అధ్యక్షులు నవాజ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి వాజిద్, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ కరీంనగర్ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక తెలంగాణ చౌక్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వెంటనే అమ్మటి రాంబాబుపై తగు చర్యలు తీసుకోవాలని, ఎప్పుడూ రాజకీయాల్లో పోటీ చేయకుండా వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంబోతు రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కరీంనగర్ తెలంగాణ చౌక్లో.
అంబటి రాంబాబు ఎలాంటి అయితే వ్యాఖ్యలు చేశాడో వాటికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. సభ్య సమాజం తలెంచుకునేలాగా, రాజకీయ నాయకులు తలదించుకునేలాగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. వారు అంబటి రాంబాబు గారిని ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసుకొని ఆ ఎలక్షన్ కమిషన్కైనా ఎవరికైనా కూడా సుప్రీంకోర్టుకైనా కూడా ఏ విధంగా ఆయన మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందో అదంతా చేసుకొని అసలు వైసీపీ పార్టీనే బ్యాన్ చేయాలని చెప్పేసుకొని కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతున్నాం. మా పార్లమెంట్ పక్షాన కూడా అందరికీ మేము ఇంటిమేషన్ చేసినాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇలాంటి నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పేసుకొని కూడా మేము చెప్పడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఇంటింటా తిరిగి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచార ర్యాలీ సందర్భంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని అగ్రగామి పట్టణంగా హుస్నాబాద్ను తీర్చిదిద్దే దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రజల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది. హుస్నాబాద్లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. ఇక్కడ అనుష విద్యాసాగర్ గారు నిల్చున్నారు. మీ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదిగాక 10 ఏళ్ళుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఒక కేబీ కాలనీకి సంబంధించి 62 ఇళ్ళు ఇచ్చినాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వనప్పుడు ఒకటే సంవత్సరంలో మొత్తం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలామందికి ఇవ్వాలి. వచ్చే ఏడాది అందరికి ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మలు ఇచ్చినాం. రేషన్ కార్డులు కొరకు తిరుగుతూ కూడా రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులలో దొడ్డు బియ్యం, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తే ఇవాళ మీరు తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. సెయింట్ మేరీ గ్లోబల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఇల్యూమిన్ పేరుతో ఆదివారం నగరంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల స్థాపన నుంచి 25 సంవత్సరాల ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, సాధించిన విచారణను నిర్వాహకులు ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత బి ఆసరాని, పి బాబురావు హాజరయ్యారు. అలాగే డైరెక్టర్ అగస్టిన్, ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ ఎన్వి జోస్, ఎల్సా జోస్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Thought of starting a school where we can give the students whatever we have gained through our teachers and by our education. That is the promise that we made to start this school. It started 25 years back, and we have sent some 15 to 20 batches we have sent 10th class students. They are working around the globe. It is a global school and our children are global citizens. They are really doing well. Just now one girl, she has got appointed soon after her completion of her degree, not degree, engineering. And she was telling me
Wherever I go, ma'am, they ask me in which school you have studied, because that much good communication skill I have, and I am appreciated everywhere for that. సహజ యోగా పరిచయ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో ఈ సహజ యోగాన్ని పాటిస్తున్నారు. అందులో భాగంగా కరీంనగర్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈ సహజ యోగా ద్వారా శారీరక మానసిక దైనందిన జీవితంలో ఎదురవుతున్న మానసిక ఒత్తిడుల నుండి విముక్తి కొరకు ఈ సహజ యోగాన్ని పరమ పూజ్య శ్రీ మాల్లోజ నిర్మలాదేవి 1970లో మే 5న ప్రపంచ మానవాళికి పరిచయం చేశారు. ఈ సహజ యోగా ధ్యానాన్ని కరీంనగర్ పట్టణంలో పరిచయం కొరకు మరియు ఆచరణాత్మకంగా నేర్పించడానికి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవ్ కృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీ వినోద్ వర్మ, సీనియర్ సహవడి యోగి డాక్టర్ మంగారెడ్డి, కరీంనగర్ కోఆర్డినేటర్ రవీంద్ర పచారి, కరీంనగర్ మునందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహజ యోగాన్ని పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970లో మే 5వ తేదీన ప్రపంచాన్ని మానవాళికి అందించారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు 1970లోనే స్వయంగా MBBS కంప్లీట్ చేసి డాక్టర్గా అయినటువంటి శ్రీ మాతాజీ ఈరోజు కంప్లీట్గా సహజయోగాన్ని మానవాళికి రీసెర్చ్ చేసి మానవాళిపై వస్తున్నటువంటి మానసిక శారీరక ఒత్తిడుల నుంచి విముక్తి చేయడానికి రీసెర్చ్ చేసి పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు 1970లో ఈ సహజయోగాన్ని మానవాళికి అందించారు. అప్పటి నుంచి ప్రతి దగ్గర ఈ సహజయోగాన్ని మేము ప్రచారం చేస్తూ ఇప్పటికీ 140 దేశాల్లో ఈ సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో మళ్ళీ ఎన్నోసార్లు మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నో సభలు నిర్వహించున్నాం. ఈరోజు జరుగుతున్న పబ్లిక్ ప్రోగ్రాము సహజయోగ పరిచయ కార్యక్రమం అండి. ఈ సహజయోగం ద్వారా మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. కావున కరీంనగర్ ప్రజలందరూ ఈ ధ్యాన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. శ్రీ విద్యానికేతన్ హై స్కూల్, వాయిలాలపల్లి, కరీంనగర్లో జరుగుతుంది. కావున కరీంనగర్ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మసాక్షాత్కారం పొంది కరీంనగర్లో త్వరలో CA ఇండియా కార్యాలయంకు ఈ నెల 4న భూమి పూజ చేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. కరీంనగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా 12 సంవత్సరాల క్రితం అంటే 2014 జనవరి 29 రోజు ఈ ICI కరీంనగర్ బ్రాంచ్ అనేది ప్రారంభమైనది. అది యాదృచ్ఛికంగా ఏంటి అని అంటే సేమ్ డే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2026 జనవరి 29 రోజు మన కరీంనగర్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ జరగడం జరిగినది. రిజిస్ట్రేషన్కి మా ఎక్స్ అఫీషియో గారు, తర్వాత మా సీనియర్స్, తర్వాత హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, మా బ్రాంచ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అందరూ పాల్గొన్నారు. ఈ బ్రాంచ్కి ఈ గత 12 సంవత్సరాలలో 12 చైర్మన్లు పనిచేశారు నాతో కలుపుకొని. నేను 12వ వాడిని. మా అందరి తర్వాత మా బ్రాంచ్ సీనియర్ మెంబర్స్ అందరి యొక్క అనేక కష్టాలు, అనేక పోరాటాలు, ఎన్నో సంవత్సరాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఇప్పుడు సొంత భవన నిర్మాణానికి భూమిని సంపాదించుకోవడం జరిగినది. ఇది చిన్న విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సొంత ప్రాంగణాన్ని సంపాదించింది కరీంనగర్ బ్రాంచ్ మాత్రమే. యాక్టివ్గా 100 మెంబర్స్ రెగ్యులర్గా దీని గురించి మానిటర్ చేసి మనం దీన్ని సాధించుకున్నాము. ఇందులో మా ఫౌండర్ చైర్మన్ గారు ఆనంద్ కుమార్ గారు, వాళ్ళ బ్రాంచ్ మన పక్కనే ఉంటుంది. సార్ కూడా ఎంతో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ 12 ఇయర్స్ నుంచి అప్ టు డేట్ ఆయన ఫస్ట్ 2014-15లో సార్ చైర్మన్గా చేశారు కరీంనగర్ బ్రాంచ్కి. అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ సేవలు చాలా అభినందనీయం. కరీంనగర్ ఫౌండర్ కరీముల్లా ఖాద్రీ ఉర్స్ వేడుకల భాగంగా ఉర్స్ వేడుకల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 24-25 తేదీల్లో కాపువాడ వీధిలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. 1905లో కరీంనగర్కు కరీముల్లా ఖాన్ ఖాద్రీ పునాది వేశారు. 167 కరీముల్లా ఖాద్రీ ఉర్స్ వేడుకలను విజయవంతం చేయాలని దర్గా పూజారి మన్సూర్ తవక్ అలీ పేర్కొన్నారు. ఈ నెల 24-25 తారీఖు నాడు సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ గారి ఉర్స్ వేడుకలు కరీంనగర్ నడిబొడ్డున కాపువాడ వీధిలో జరగనున్నాయి. కావున ఈ దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్క భక్తుణ్ణి నేను ముతవల్లియ దర్గా సయ్యద్ సులేమాన్ తవక్కల్ షా ఖాద్రీ ఆహ్వానిస్తున్నాను. కావున అందరూ వచ్చి
ఆ దేవుని దీవెనలు పొందగలరని నా యొక్క ప్రార్థన. కాపువాడ శివాలయం ఎదురుగా కాపువాడ కరీంనగర్ నడిబొడ్డు సిటీలో దేర్ పర్సన్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ ది కరీంనగరే అతని పేరుతో సృష్టించబడినది. ఆ ఉర్సు వేడుకలు 167 166వ ఉర్సు వేడుకలు జరుగుతున్నాయి. కరీంనగర్ సిటీ పేరు పెట్టకముందు అర్పిరాల అనే ఒక చిన్న ఊరు ఉండేది. ఆ జమానాలో నైజాం సర్కార్ జమానాలో కరీంనగర్ డిస్టిక్ అయినాక 1905లో కరీంనగర్ పేరు సృష్టించబడినది. పిల్లల మెమరీ ఎంతో అవసరమని, అది జీవితంలో మంచి సాఫల్యం పెరుగుతుందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు అన్నారు. కరీంనగర్లో డాక్టర్ వేణుకుమార్ రచించిన మెమరీ గైడ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని విద్యార్థులందరికీ అందేలా కృషి చేయాలని కోరారు. రచయిత డాక్టర్ వేణుకుమార్ మాట్లాడుతూ మైండ్ పవర్ పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చాలామంది చాలా పాఠశాలలో తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మా చిన్న అబ్బాయి చదువుతున్నారు కానీ మెమరీ ఉండట్లేదు, వేరే విషయాల పట్ల చాలా గుర్తుంటుంది, కానీ సబ్జెక్టు సంబంధించింది విషయ అవగాహన అవుతుంది కానీ మెమరీ ఉండట్లేదు, జ్ఞాపకశక్తి ఉండకపోవడం వల్ల మార్కులు తక్కువ వస్తున్నాయి, వాడి జీవితంలో ఎదుగుదల కొంత ఇబ్బంది అవుతుంది, ఈ మెమరీని మరి ఎట్లా గుర్తుపెట్టుకోవడం అనే ఉద్దేశాన్ని చాలా సందర్భాల్లో చాలా తల్లిదండ్రులతో పాటు బంధువులు చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా డాక్టర్ వేణుకుమార్ గారు ట్రస్మాను సంప్రదించి నేను ఒక పుస్తకం రాశాను, మా పట్టణ బాడీ జిల్లా బాడీ వీళ్ళందరికీ కూడా కరీంనగర్లో ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ చేయమని కోరడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ పుస్తక ఆవిష్కరణ వల్ల దీనివల్ల చిన్నపిల్లల లోపల అంటే జిజ్ఞాసను మెమోరీని పెంచుకొని వాళ్ళ జీవితంలో మంచి సాఫల్యం పొందే విధంగా పుస్తకాన్ని చాలా చక్కగా మెమోరీ గైడ్ అనే ఒక నామకరణం చేసి మరియు టీం అందరి ఆధ్వర్యంలో ఏంటంటే ఇవాళ మెమరీ గైడ్ అనేటువంటి ఒక బుక్ లాంచ్ చేయడం జరిగింది. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ ప్లీజ్డ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ట్రస్మా టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. అయితే ఈ మెమరీ గైడ్ అనేటువంటి బుక్ రాయడం వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మైండ్ పవర్ అనేటువంటి దాంట్లో మనము ఒకప్పుడు చూస్తే ఏంటంటే నార్మల్గా ఒక 100 ఫోన్ నెంబర్లు కూడా మనకు మొబైల్ రాకముందు గుర్తుండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ నేడు ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ ఇవన్నీ పెరుగుతున్నటువంటి క్రమంలో కనీసం వైఫ్ నెంబర్ అడిగితే కూడా మొబైల్ చూసి చెప్పేటువంటి పరిస్థితుల లోపల ఇవాళ సమాజం తయారైనటువంటి నేటి నేతృత్వంలో ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా కంప్యూటర్లో ఎట్లా అయితే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో అలాగే మన బ్రెయిన్లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. వి కాల్ ఇట్ యాజ్ మెమరీ ఫైలింగ్ అనమాట సైకాలజీలో. అయితే ఆ మెమరీ ఫైలింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మేము ఇంతకుముందు ఏంటంటే చాలామంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది పిల్లలు గిన్నిస్ రికార్డ్స్ కూడా చేశారు. మున్సిపల్ కార్పొరేటర్గా గెలిపించాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. తన డివిజన్లో అబ్బాయి పుడితే 5,000, అమ్మాయి పుడితే 10,000, ఆడపిల్ల పెళ్లికి 25,116, చనిపోతే ₹1 దహన సంస్కారాలు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసింది మేమే, ప్రజలు ఉండేది మేమే అని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలో మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ స్థానిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్క్ నేనే కట్టినా, జాతీయ జెండా నేనే ఏర్పాటు చేశా అని అబద్ధాలు పలికే కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్ధాలతో పబ్బం గడుపుతున్నాడని అన్నారు. అలాగే కాంగ్రెస్ పాలకులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గతంలో ఎంత అభివృద్ధి చేశారని, మళ్లీ అవకాశం ఇవ్వాలని, తాను ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తారని పేర్కొన్నారు. బండి సంజయ్ గారు ఒక బోచర్ను రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మాకు అవకాశం ఇవ్వండి అని. మొన్న జరిగిన సర్పంచ్ల ఎలక్షన్స్లో కూడా మాకు అవకాశాన్ని ఇమ్మంటే ప్రజలు ఎవరు కూడా ఆదరించలేదు. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కాబట్టి నాకు ఓటైంది, నేను ఇంత అభివృద్ధి చేసినా నాకు ఓట్లేందని ఈరోజు సంజయ్ గారు ఒక బోచర్ను విడుదల చేసింది. నేను అంటున్నా 5 సంవత్సరాలు ఎంపీగా మీరున్నారు, 2 సంవత్సరాలు దాటింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఇప్పటి వరకు రైల్వే స్టేషన్కు పోయే ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది ఒక్కటి కట్టలేకపోయినాం సింగల్. మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మరి తొందరగా అయిపోతున్నాయి కదా. మరి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒక్క ఆర్ఓబి కట్టడానికే.
ఈయన అభివృద్ధి చేసిన అంటుండు. ముఖ్యంగా ఇంకొక విషయం, ఆ బోచర్లో జాతీయ జెండాను కూడా మల్టీపర్పస్ పార్కును కూడా నేనే నిర్మించిన నా వల్లనే అయిందంటుండు. అబ్బా దేవుడా, ఇంత అబద్ధం ఎక్కడ లేదు. ఆ మహాలక్ష్మి తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అది కట్టింది మేమే. జాతీయ జెండాను మున్సిపల్ నిధులకెళ్ళి కట్టినాం, మీ నిధులు దాంట్లో లేవు. జాతీయ జెండా రెపరెపలు ఆడాలే. నగరంలో ఎవరైనా ఎంటర్ అయితే రూమాలు లేవాలి. ఏంటంటే జాతీయ జెండాను చూస్తేనే గర్వం అనిపించాలనే ఉద్దేశంతో పెట్టిన జాతీయ జెండా అది. కాంగ్రెస్ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అజీం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుండి పార్టీతో అనుబంధం కలిగి ఉన్నానన్నారు. పార్టీ బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నాకు బీఫామ్ నిరాకరించబడటం చాలా బాధాకరమన్నారు. దయచేసి నా రాజీనామాను ఆమోదించి వీలైనంత త్వరగా నన్ను నా బాధ్యతల నుండి తప్పించవలసిందిగా కోరారు. డివిజన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అని గత 3 నెలల నుంచి నేను పాంప్లెంట్లలో కానీ ఎక్కడ కూడా నేను మెన్షన్ పాంప్లెంట్లో కానీ అంతటా నేను పబ్లిసిటీ ఫ్లెక్సీలలో కానీ ప్రతి ఫ్లెక్సీలో నేను ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేను కాంటెస్టింగ్ కార్పొరేటర్ అని 45వ డివిజన్ కాంటెస్టింగ్ కార్పొరేటర్ అని మెన్షన్ చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. నేను గతంలో 2020లో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని అప్పుడు 14వ డివిజన్ ఉండే 14వ డివిజన్కి కార్పొరేటర్గా పార్టీకి ఉనికిని కాపాడిన. అప్పుడు పోటీ చేయమంటే ఎవరు పోటీ చేయడానికి కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఉనికి కాపాడుతున్న అప్పుడు నేను పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడుకుంటా డివిజన్లో ప్రతి సమస్యపై నేను పోరాడుతూ ప్రతి సమస్య నాకు తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఓడిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని అక్కడ టీఆర్ఎస్లో వేరే వాళ్ళు జాయిన్ అయినారు. ఆ వ్యక్తికి టీఆర్ఎస్ సంబంధించిన టికెట్ కూడా లేదు. ఆ వ్యక్తికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు. ఏదైతే అధికారంలో ఉన్నదో ఆ అధికారంలో జాయిన్ అయితే భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వెల్చెల రాజేందర్ రావు మాయమాటలు చెప్పి జాయిన్ కావడం జరిగింది. కరీంనగర్ జిల్లా నీటిపారుదల శాఖ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న శివరాత్రి, 18న శివ కళ్యాణం, అలాగే 25 వరకు నిర్వహించే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి సంపెంగం లక్ష్మణరావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శంకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్ర రెడ్డి, కార్యదర్శి అమరేందర్ రెడ్డి, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి నాగరాజు, 4వ తరగతి అధ్యక్షులు రామస్వామి, రాజయ్య, శంకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓ సంఘం ఏర్పడి 1946లో సర్కారీ ములాజిం యూనియన్ అని ఏర్పడి ఇప్పటికీ 2026 వరకు 80 సంవత్సరాలు అయిపోతుంది ఈ సంఘం. దాని సర్కారీ ములాజిం యూనియన్ అని పెట్టిన సందర్భంలో తర్వాత 2 ప్రాంతాలు కలవబడ్డప్పుడు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని పెట్టుకుని ఇప్పటి వరకు పోరాడి ఎన్నో హక్కులను సాధించుకుంది. ఇంకా హక్కులను సాధించుకోవడానికి ఇలా ముందుకు పడుతున్న మనం ఉన్నాం. మరి అటువంటి క్రమంలో మన యూనిట్ని నిర్మించుకోవాలి. 80 సంవత్సరాలు లాల్బాగ్ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం దాదాపు అందరం కలిసి, అన్ని సంఘాలు కలిసి, జేఏసీ కలిసి దాదాపు ఒక 20,000 మంది తరలించే బాధ్యతను మీరు తీసుకోవాల్సింది నా బాధ్యత మీ పైన ఉన్నది. దానికి గౌరవనీయుల ముఖ్యమంత్రిగా నడుస్తాం. మేము చెప్పేది గొంతమ్మ కోరికలు కావు, మాకు న్యాయమైన వచ్చే మా హక్కుతో మనం కొట్లాడాలి. మరి అటువంటి హక్కులో కొట్లాడినప్పుడు మీ బలం మాకు కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ కు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ చేసిందేమీ లేదు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపణ.
హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం. ఇంటింటా తిరిగి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విన్నపం. కరీంనగర్ కాంగ్రెస్ కు రాజీనామాలు షురు. జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అజీం పదవికి రాజీనామా వెలిచాలపై విమర్శల దుమారం. ఇవి ఇలాంటి వార్తలు చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.